అందరికీ నమస్తే అన్నలు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న, భద్రాద్రి కొత్తగూడెం. ముఖ్యంగా మీకు కొన్ని సబ్జెక్టులు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎరువుల కొరత ఈ సమస్య మీద అసలు రైతులు పడుతున్న కష్టాలు 10 ఏళ్లలో ఎప్పుడు రాని ఈ పరిస్థితి ఈ దారుణంగా ఉన్నది ఇప్పుడు. మరి ఎందుకు ఇట్లా అయింది అంటే అధికారుల సమయ లోపాల, లేకపోతే అక్కడ ముందుగానే మరి ఈ రైతుల గురించి ఆలోచించలేకనా, లేకపోతే ఆలోచించకనా అనేది ఒక అర్థం కాని విషయం. ఇంకో విషయం ఏంటంటే రైతులు పడిగాపు కాస్తున్నారు. తెల్లారుజామునే 2 గంటలకు లేచి క్యూలలో నిలబడి చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి వాళ్ళు తెచ్చుకున్న ఏ వస్తువైనా పెట్టి వాళ్ళ లైన్లో నిలబడాల్సి వస్తుంది. మన గ్రౌండ్ లెవెల్లో పోయి చూసినప్పుడు కూడా 100% అది జరుగుతూనే ఉన్నది. మరి ఎరువులు అడిపోయినాయి, ఈ రైతులకు ఎందుకు అందించలేకపోతున్నారు మా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకో సబ్జెక్టు, ఇప్పుడు అనర్థవేటు 10 మంది ఎమ్మెల్యే మీద పడ్డది కదా. అయితే వీళ్ళు జవాబు మీరు సమాధానం చెప్పండి దీనికి అని చెప్పేసి గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు అడిగితే వీళ్ళు ఏమని చెప్తున్నారు? మొన్నటిదాకా ఏమని చెప్పిండు, మేము ప్రజల అభివృద్ధి కోసము ఈ రాష్ట్రం నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినామని చెప్పిండు కదా. మరి ఇప్పుడు మేము ముఖ్యమంత్రిని కలవడానికి పోయినాము, ఆయన కండవ వేసిండు, అది జాతీయ జెండా అనుకున్నాం, కండవ అనుకున్నాం, జాతీయ కండవలు అనుకున్నాం అని చెప్పి అసలు ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు? మీకు నోరు ఎలా వచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా. మీరు చిన్నపిల్లలా? మీరు పసిపిల్లలా? మీకు జ్ఞానం ఉందా లేదా? అదేం మాటలండి, నాకు అర్థం కాదు. మేము ఒకటే చెప్తున్నాము, మేము ప్రజల కోసం పోయినాము, పార్టీ మారినాము, అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజల కోసం పోయినామని చెప్పేది ఉంటే బాగుండు. అట్లా చెప్తేనేమో మీకు మీద వేటు పడుతుందని చెప్పేసి తప్పించుకోవడానికి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. నేను ముఖ్యంగా మా 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 భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించిన మాకు దగ్గరలో ఉండే భద్రాచలం తెల్ల వెంకట్రావు అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ భద్రాచలం నియోజకవర్గ ప్రజలు తెల్లబోయేటట్టు చేసిండు ఆయన. మేము పొంగులేటి సమక్షంలో నువ్వు కండా కప్పుకొని నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అవి పంచడానికి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా కదా. ఆ కార్యక్రమానికి మేము కూడా వచ్చినాం కదా. కొత్తగూడెం నుంచి అనేక మంది వచ్చినాం. ఏదైనా ఉంటే నీతి నిజాయితీగా ఉండాలి. ఎవరైతే నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఎట్లయితే ఓట్లేసి గెలిపించిందో వాళ్ళకి జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలి. మీరు చేసే తప్పుల వల్ల ప్రజలు ముందు తరాల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మీ దొంగ మాటల వల్ల మీ 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 ఆశ కోసము, స్వార్థం కోసము పార్టీలు మారి ప్రజల కోసమని మారినామని చెప్తూ ఉంటే మేము ఎట్లా నమ్మాలా? మీ స్వార్థం కోసం పోయినామని చెప్తే మేము నమ్ముతాం. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంటు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీ అనేది సర్టిఫికెట్ సంతకాలు పెట్టించారు. ఈ నెల అయితే 2000 పింఛను, వచ్చే నెల అయితే 4000 పింఛను వస్తుంది మీకు అని చెప్తే ఆశపడ్డారు మా అబ్బాయి. ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ 2500 రూపాయలు మీకు నెల ఇచ్చేస్తామని చెప్పి అంటే ఆశపడి ఓట్లేసిళ్ళు. ఒక కుటుంబంలో ఆడబిడ్డకి పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు కళ్యాణలక్ష్మి అని షాదీ ముబాకర్ అని చెప్పి 1,00,000 రూపాయలు ఇస్తుంటే మీరు 1,00,000 కాదు 1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేస్తే వాళ్ళు ఓట్లేసిండు. వాళ్ళు ఓట్లేస్తే మీరు మోసం చేసిండు. ఓటు చెప్పుకొని పోవడానికి ఎన్ని రకాలుగా ఉన్నాయంటే అన్ని రకాలుగా ఉన్నాయి. లోకల్గా తిరగలేని పరిస్థితి ఏర్పడ్డది కార్యకర్తలకి. మీరు మొత్తం బాగు చేసేసినామని, ఈ రాష్ట్రాన్ని బాగు చేసినామని చెప్తా ఉంటే నాకు ఈ ప్రజలకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొన్న నిమజ్జనానికి మా సీఎం గారు 60-70 మంది సెక్యూరిటీ పెట్టుకొని వచ్చిండు. మొత్తం
మరి కార్యకర్తలకి మీరు అబద్ధాలు చెప్పి మీరు సెక్యూరిటీ పెట్టుకున్నారు. మరి మా కార్యకర్తలు మీరు ఇస్తారేమో అని చెప్పి మేము ఊరు తిరిగినాం కదా. ఒక కార్యకర్తగా చెప్తున్నా, ఊరు మేము ప్రచారం చేసుకుంటూ తిరిగినాం. ఇప్పుడు మాకు సెక్యూరిటీ గార్డు మాకు కూడా కావాలా? మాకు కూడా ప్రాణహాని ఉన్నది. మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మొన్న ముసలామ నన్ను తిట్టిన తిట్లు నేను తలదించుకోవాల్సి వచ్చింది. నీ మాట నేను కాంగ్రెస్ పార్టీ కొట్టేసిన అయ్యా అంటుంది ఆమె. ఒకరు కాదు, అసలు నడవలే, ఆ సందులలో పోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణము ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? నమ్మినందుకు నట్టేట ముంచే ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరండి? ప్రజలలో కూడా అసలు ఏం చేయాలో అయోమయంలో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. జవాబుదారితనంగా మీరు ఉండాలా లేదా? మనకి బాధ్యత ఉందా లేదా? ప్రజల్లో నమ్మకం పెట్టుకొని మనకు ఓట్లేసి అధికారం ఇచ్చిళ్ళు. అధికారం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్యల మీద కొద్దిగానే స్టార్ట్ చేసుకుంటూ ఆ పథకాన్ని తీసుకొని పోవాలా? మా బట్టి విక్రమార్క గారు మొత్తం 1, 2 తప్ప మిగతా అన్ని వచ్చేసినాయని చెప్తుండు. సార్ పరిస్థితి మరి ఆరోగ్యం బాగుందో లేదో మరి ఒకసారి డిప్యూటీ సీఎం ఆయన అట్లా మాట్లాడితే మరి అది పద్ధతేనా? ఎవరు నమ్ముతారు? మనం దళిత బిడ్డలము, మనం ఎట్లుండాలా? నమ్మకానికి విశ్వాసానికి మనం నిలబెత్తి సాక్ష్యం మన దళిత బిడ్డలు. ఎవరైనా ఒక మాట చెప్తే దానికి అర్థం అనేది దళిత బిడ్డలలో ఉంటుందని ఒక పేరు ఉన్నది. ఎవరిని మోసం చేసే మనసత్వం మనకు ఉండదు. మరి మీరు ఎలా మాట్లాడాలి? నిజాయితీగా మాట్లాడాలా లేదా? ఎక్కడ మీరు రాండి, మీరు వచ్చి చూపెట్టండి. ఒక చెరువును కాపాడండి అని చెప్పి సంతకం పెట్టిన నా దగ్గర సంతకం పెట్టి ఆ కలెక్టర్ దగ్గర పోతే నాకు ఇయ్యలేదని చెప్పిండు ఆయన. నా దగ్గర రాలేదు. నా సంతకం పెట్టి ఎట్టిపోయి ఆ సంతకం ఎట్టిపోయిందే ఏమో మరి. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలా? రాజకీయాలు మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో, అక్రమ సంపాదనమే కాకుండా ప్రజలకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మనం చేసుకోవాలి. చరిత్రలో మిగిలేటట్టు ఉండకూడదు దయచేసి. ఎంతోమంది చరిత్రలో మహానుభావులు లెక్క ఉన్నారు. అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ జీవితాలు మార్చి వాళ్ళ ఆశలు నిలబెడుతూ వాళ్ళ చిరస్థాయిగా నిలబడ్డ అనేక మంది మహనీయులు ఉన్నారు. దయచేసి మోసం వద్దు, మనకి నిజాయితీగా పనిచేద్దాము, నమ్మకాన్ని పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ప్రజల తరపున ప్రజలు ఏదైతే ఆశించిందో అవన్నీ నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. జై భీమ్. అందరికీ ధన్యవాదాలు.